పిల్లలని చేయమని తిండి పెడతారా పెట్టరా కూరలు పెడతారా పెట్టకుంటే ఎప్పుడు సంగతి చూస్తూ కూరలు ఏడైనా ఒక్కరు అందరు పెడతారు ఏడైనా పాపం ఒక 3 4 నోటికి అన్నకే బాధ వస్తుంది. సరే అందరు మంచిగా ఉండాలి కోరుకుంటాం కదా. అవును నేను సరే పంటలు ఇంకా మంచి పడేటట్టు చెప్తా. నేను ఈరోజు అనుకోకుండా మీ గ్రామానికి వచ్చినాం. నాలేశ్వర గ్రామానికి వచ్చినందుకు నా మహిళా సోదరులు, రైతులు, యువకులు అందరు కలిసినందుకు మీకు అందరికి అభినందనలు తెలుపుతూ మనం ఒకటి ఓట్లు అనేది దయచేసి రండి. మీ కొరకు చెప్తున్నా, నా కొరకు కాదు. ఓటు అనేది 5 ఏళ్ళు దాకా పని చేసిన వాళ్ళు కావాల్సిన పని చేయని వాళ్ళని నిన్న ఒక ఆయన చెప్పిండు నిజామాబాద్ ఇదేంటి అడ్లు మంచిగా లేని తీసేస్తాం కదా, మెరకలు తీసేస్తామా లేదా? కూరగాయలు ఏమన్నా టమాటాలు, వంకాయలు పుచ్చుబట్టి పక్కకు పెడతారా? తినం కదా. మరి గీడ పని చేయని పక్కకు పెట్టాలి కదా. ఏమో బాబు యువకులు ఆడు పౌజర్ ఇస్తుందా అన్నట్టున్నా. 100 రూపాయలు 1000 రూపాయలు అటువంటి చేయకుంటే ఇప్పుడు ఏమైందంటే ఎలక్షన్ పాతోళ్ళు మంచిగా ఉంటుంది, వాళ్ళు పని చేస్తలేరు, మనకి ఇబ్బంది పెడతా ఉన్నాం. అటువంటి వాళ్ళు ఎవరు? ఇప్పుడు కేసీఆర్ ఉండే ఇంటింటి నౌకరు అన్నాడు, ఇల్లు అన్నాడు, అది అన్నాడు, ఏమీ లేవు. మీ నాలేశ్వరం వచ్చినాయి ఏమన్నా నౌకర్లు? మోడీ సార్ ఉన్నాడు పువ్వు కుట్టాడు.